సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం అంతో ఇంతో చేయూతనందిస్తుంది. వేట ఆగితే నగదు ఇచ్చేలా, వేట జరిగితే వలలు, బోట్లకు సబ్సిడీలు ఇచ్చేలా సాయం చేస్తూ ఉంటుంది. కానీ నదిలో చేపలకు వేటకు వెళ్లే మత్స్యకారుల సంగతేంటి? గత 2.5 ఏళ్లుగా కృష్ణానదిలో చేపల వేట లేక మత్స్యకారులు ఆకలి కేకలు పెడుతున్నారు. రోజు గడవక ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. కృష్ణానదిలో చేపలు పట్టే మత్స్యకారుల కష్టాలపై మా ప్రతినిధి నరసింహగౌడ్ రిపోర్ట్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ మత్స్యకారులు అత్యధికంగా ఉండే ప్రాంతం ఇది. దాదాపు 450కి పైగా కుటుంబాలు చేపల వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అయితే వేల సంఖ్యలో చేపల వేటపైనే ఆధారపడ్డారు. కానీ గత 2.5 నెలలుగా వీరి బాధలు వర్ణనాతీతం. దాదాపుగా 6 సార్లు ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద రావడంతో నదిలో చేపల వేట నిషేధించారు. అంతకుముందు జూలై, ఆగస్టు చేపల గుడ్లు పెట్టే సమయం కాబట్టి ఆ 2 నెలలు అధికారులు నదిలో చేపలు పట్టేందుకు అనుమతించారు. ఆ తర్వాతి నుంచి అనుమతిస్తారు. కానీ సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం నదిలో వరదలు రావడంతో చేపల వేటకు వెళ్ళలేని పరిస్థితి. అంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టేవారినే మత్స్యకారులు అంటారు, నదిలో పట్టేవారిని కూడా మత్స్యకారులే అంటారు. కానీ ప్రస్తుతం నదిలో చేపలు పట్టే మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత 2 నెలలుగా కూడా కృష్ణానదిలో ఫ్లడ్ వల్ల అటు నదిలో చేపలు పట్టలేక ఇంటిలో కడుపు నిండా భోజనం లేక కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే చేపల వేటకు వచ్చారు, తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారు. ప్రస్తుతం ఒక్క చేప అయినా పడకపోతుందా అన్నట్టుగా కూడా వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ వేచి చేస్తున్నట్టు పరిస్థితి చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా వచ్చారు. ఎందుకంటే వీళ్ళు వలలో చేపలు పట్టిన తరువాత ఈ దీంట్లో వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడొచ్చు ఖాళీగా మొత్తం ఒక్క చేప కూడా పడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే దాదాపు 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వలలన్నీ కూడా వీళ్ళు రెడీగా పెట్టుకుని కూర్చున్నారు. కానీ కింద కనుక వల వేస్తే కనుక అటు ఏదైతే మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల తీవ్ర ఇరుక్కుపోతూ ఉంటుంది. దాంతో వల తెగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొత్తం కూడా వల వెయ్యాలా లేదా అన్న డైలమాలో కూడా ఉంటుంది. ప్రస్తుతం చూడొచ్చు ఎక్కడికక్కడ చెట్లు ఉన్నటువంటి మొక్కలు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ ఉన్నాయి. అక్కడ కనుక వల వేస్తే కనుక ఖచ్చితంగా ఇది తెగిపోయే ప్రమాదం. ఎందుకంటే వల అనేది అత్యంత ఖరీదుతో కూడుకున్నది. ఇప్పటికే సబ్సిడీ రాక తీవ్రమైనటువంటి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళు సొంత అప్పులు చేసి మరీ కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతున్న మీద కొట్టుకు వచ్చినటువంటి మొక్కలతో ఎక్కడ తెగిపోతాయి అనేది అతి భయాందోళనతో వీళ్ళు వలవేస్తుంటారు. కానీ ఒక్క చేప కూడా పడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళ ఇబ్బందులు ఏంటి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మత్స్యకారులు ఉన్నారు. ఒకసారి చూస్తూ ఉన్నారు, మొత్తం వేటకు వస్తూ ఉన్నారు మొత్తం చేపలు పట్టేందుకు. ఎలా ఉంది పరిస్థితి? అసలు చేపలు ఏమైనా పడుతున్నాయా? చేపలు ఏం పడతలేదండి. అసలుకి ఈ ఫ్లడ్ వత్తం మూలన మాకు ఆట కూడా సాగట్లేదు. ఒక విషయం ఏంటంటే మాకు చేప పిల్ల వదలాలి. చేప పిల్ల వదులుతాం కదా, ఏదైనా సబ్సిడీ లోన్లు ఇలాంటివి ఇస్తేనే మా మత్స్యకారులు అనేవాళ్ళు తట్టుకోగలుగుతారు. ఆ విధంగా చేయగలిగితే మేము డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నాము. మాకు సబ్సిడీ లోన్ వల్ల కానీ ఇలాంటివి ఏమైనా మాకు ఇస్తేనే మా మత్స్యకారులు బతుకుతారు. వల్లే అతనికి చేపలు పడతలేదు. దానికి గవర్నమెంట్ ఇంకా చొరవ తీసుకొని మాకు ఇంకా ఉపయోగంగా మాకు జీవనోపాధి పొందే విధంగా ఏ విధంగా అయితే ఉండిద్దని వాళ్ళు ఆలోచించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము అనుకుంటున్నామండి. అంటే 2 నెలల పాటు చేపల వేటకి వెళ్ళొద్దని చెప్తుంటారు. ఏ నెలలు ఉన్నాయి? మాకు వచ్చేదానికి జూన్, ఆగస్టు నెల అండి. అది గుడ్లు పెట్టే టైం కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. అయితే సముద్రం ఏరియా వరకే డబ్బులు ఇస్తున్నారండి. మాకు కృష్ణానది మీద దాదాపు చేసుకోవాలంటే 1,500, 2,000 మంది పైన పైసీలకు ఉన్నారండి లైసెన్స్ కట్టేవాళ్ళు. వాళ్ళందరికి కూడా మేము అధికారులు వచ్చి వాళ్ళు ఆపుతున్నారు. మా వాళ్ళేమో మాకు ఈ 2 నెలలు మీరు మాకు ఏదో ఒకటి బెనిఫిట్ చూపించండి. సముద్రం ఏరియాలో చూపిస్తున్నారు, మాకు కూడా బెనిఫిట్ చూపిస్తే మీరు చెప్పేది న్యాయంగానే ఉంది, మేము కూడా ఆపుతాం. మా కడుపు మరి మా పిల్లలు కానీ వీళ్ళు కానీ పస్తులుండి మేము ఆపాలంటే ఆపలేము కదా అని మా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారండి. దాని మీద మాకు ఏదైనా సరే సముద్రం ఏరియాలో అట్టేస్తున్నారో మాకు కూడా అట్ట ఇవ్వాలని కూడా మేము ఆశిస్తున్నాం సార్.
అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జూలై ఆగస్టులో ఏదైతే గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళొద్దు, చేపలు పట్టొద్దని చెప్తున్నారు. మీరు వెళ్ళలేని కూడా పరిస్థితి, వాళ్ళు కూడా అక్కడ వీఆర్ఓ దగ్గర పెట్టి ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏంటండి పరిస్థితి? ఆ సమయంలోనే గుడ్లు పెట్టే సమయం కాబట్టి ఆ సమయంలోనే మమ్మల్ని ఆదుకోమంటున్నాం. వాళ్ళకి ఇప్పుడు సముద్రం ఏరియా వచ్చేదానికి ఏప్రిల్ మే నెలలో జూన్ నెలలో ఇస్తారండి. మాకు జూలై ఆగస్టు కాబట్టి వాళ్ళకి అట్టే ఇస్తున్నారు. మాకు ఆ 2 నెలలు కానీ మాకు కూడా ఇచ్చారనుకో, ఒక 10 రోజులు అటు ఇప్పుడు ప్రకృతి అన్న తర్వాత మేము కూడా దానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ ఉండే అధికారులు కానీ వాళ్ళు కూడా మా మీద మా గురించి చర్యలు తీసుకొని మాకు కొంచెం అవకాశం ఆ 2 నెలలు కూడా మాకు కొంచెం సముద్రం ఏరియాలో ఎట్టేస్తున్నారు. మాకు నది మీద ఉన్న మత్స్యకారులు కూడా ఆ విధంగా ఇస్తే మేము ఒక 10 రోజులైనా 20 రోజులైనా మేము కూడా చదువుకుంటాం సార్. ఆ 2 రోజులు కూడా ఆ 2 నెలలు కూడా మేము కూడా ఆటాడాం. ఎందుకంటే మా భవిష్యత్తు గురించి వాళ్ళు చెప్తున్నారు. కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆకలితో ఉండి వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఉండాలంటే మేము ఉండలేము కదా సార్. అది మా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఈ నదిలో ఏం చేపలు దొరుకుతూ ఉంటాయి? అంటే చేప జాతి చాలా వరకు అంతరించిపోయింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ వదిలే కట్ల కానీ లేదంటే రాగండి కానీ మోసు కానీ ఇలాంటివి దొరుకుతున్నాయి. ఇంతకుముందు జల్ల వాలగా ఇంతకుముందు సుక్క చేప అని వచ్చేదండి, దాన్ని చెప్పలు అంటారు. అవి కూడా శాంతం అంతరించిపోయింది. రొయ్య అంతరించిపోయింది, కృష్ణానది రొయ్య కూడా అంతరించిపోయింది. ఇలాంటి జాతులు అంతరించిపోవటం వలన మత్స్యకారుడికి ఇంకా బాగా ఇబ్బందికరమైన ఇది ఉంటుంది సార్. అంటే ఏట సాగట్ల అవన్నీ కూడా అదే ఇంకా చొరవ తీసుకుని ఇప్పుడు మాకు థర్మల్ టెస్ట్ ఉంది సార్ దగ్గర. పొల్యూషన్ మొత్తం మా మత్స్యకారుల గ్రామాల మీదే పడుతుంది. అటు జూపూడి అవని లేదంటే ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం ఇంకా కిందకి వెళ్ళేదానికి. ఇప్పుడు ఆ థర్మల్ టెస్ట్ నుంచి మాకు 20 లక్షల రూపాయలు సంవత్సరం ఇవ్వాలి. కానీ ఇంత మట్టికి థర్మల్ టెస్ట్ వాళ్ళు మాకు ₹1 కూడా ఇవ్వట్లా. ఇవ్వపోయింది కాకుండా మొన్న బూడిద వదిలేరు. మేము తాగే పరిస్థితులు, మా గేదెలు తాగే పరిస్థితులు, మేము ఇక్కడ నుంచి మినరల్ వాటర్ తీసుకొని కృష్ణానది మీదకి వెళ్ళి ఆట ఆడుకునే పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉంటుంది మా పరిస్థితి అది సార్. అంటే ఇప్పుడు అంటే బెనిఫిట్స్ ఏమైనా వస్తున్నాయా ప్రస్తుతం మీకు ఏమైనా? మాకు బెనిఫిట్స్ ఇంత మట్టికి ఏం రావట్లేదండి. మేము కోరుకునేదంటే మా వాళ్ళకి బెనిఫిట్స్గా ఇవ్వాలి. మాకు వల్ల కానీ బోట్ కానీ ఇలాంటి సబ్సిడీ లోన్ మీద ఇంతకుముందు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అవి ఆఫ్ చేశారు. ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చారో 2014-16లో వల్ల కానీ ఇలాంటివి వచ్చాయండి. ఇప్పుడు అదే విధంగా మాకు మా మత్స్యకారులకు ఇవ్వగలిగితే మేము కూడా కొంత అప్పులు తెచ్చుకోకుండా మా వాళ్ళు వల్ల కానీ అప్పులు తెచ్చుకోకుండా ఇచ్చేస్తారు సార్. వాళ్ళు చేసుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం కొంత మెరిట్ అనిపిస్తుంది మాకు. అంటే మొత్తం ఎంతమంది మత్స్యకారులు ఇక్కడ మొత్తం చేపలు పట్టుకుని ఉంటారు? మా ఇబ్రహీంపట్నం వచ్చేదానికి 400-500 మంది, ఆడ కానీ మగ కానీ 400-500 మంది పైన ఉంటారు సార్. అది అంటే వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంతే, ఎవరైనా అంతే సార్. ఇవాళ ఒక రోజు వెళ్ళి 500 వచ్చింది అనుకున్నాను సార్. రెండో రోజు వెళ్తే ₹100 కూడా రా. మూడో రోజు ఒక 200 అట్ట వస్తాయి. దాని మీద అంటే మా వాళ్ళు వేరే కూలి పనులు అవి చేయడం, మేము శాంతం ఈ నది మీద ఆధారపడి బతుకుతున్నాం. అంటే ప్రస్తుతం మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఏమైనా దొరికిందండి మీకు ఒక చేపలు ఏమన్నా? ఇంత వరవడి మీద ఏమీ దొరకట్లేదండి. సంవత్సరం వాళ్ళే మత్స్యకారులు అన్నట్టుగా వాళ్ళకే ఇస్తున్నారు కానీ అన్న మాకేమీ ఇవ్వట్లా. మత్స్యకారులు డబ్బులు ఇవ్వట్లా. వాళ్ళు ఈ సబ్సిడీ మీద వాళ్ళు ఈ వరదలు వచ్చి చెట్లు అవి బట్టి వాళ్ళన్నీ పాడైపోతున్నాయి. మా సబ్సిడీ మీద వాళ్ళు ఇట్లా మేము ఎట్ట జీవనాది కలుపుతాము. అంటే ఇప్పుడు ఈ వలేస్తే కింద నదిలో వలేస్తే ఏంటి పరిస్థితి అసలు? ఇవంటే కనపడినవి చాలా ఉంటున్నాయి చెట్లు కింద. వాళ్ళ కోసేయాల్సి వస్తుంది. చెట్టు పట్టుకుంటే కోసేయాల్సి వస్తుంది. వాళ్ళ వచ్చేపాటికి సంవత్సరానికి 2 సార్లు మారవలసి వస్తుంది. ఈ చేసినవి అప్పుడప్పుడు పడ్డాయి. ఈ వాళ్ళకే పెట్టమా, తిండేదనమా, డోకరాలే కట్టమా, మమ్మల్ని ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లా. అంటే 2.5 నెలల పాటు దాదాపు 5-6 సార్లు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో ఎటువంటి బాధలు అంటే ఏం చేస్తాం, పచ్చడి వేసుకుని కూర వేసుకుని అప్పులు చేసుకుని తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 4 నెలల నుంచి ఏమీ ఆదాయం లేదు. ఇంటికాడ ఉంటామే. వరద తగ్గిద్ది అని చూస్తాం. వేరే పనికి ఏమో వెళ్ళాం. ఎప్పుడు దగ్గర 25-30 సంవత్సరాల నుంచి నేను ఏట పనే చేసేది. నేను చదువు అబ్బలా ఇక ఇదే పని. వేరే పనికి వెళ్ళలేము. ఏరు తగ్గిద్దామో ఒక 500 వస్తాయి చూస్తున్నాం కానీ ఇదేమో ఇట్టాగే కొనసాగుతూనే ఉంది. గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏమో సబ్సిడీ లోన్లు ఏమి ఇవ్వట్లా. అంటే ఒక రోజుకి ఒక ₹500 వచ్చేదేమన్నా? వెళ్తే వస్తాయండి. ఉరవడ తగ్గాలి. ఉరవడ తగ్గితే వస్తాయి. అట్టాగే డోకరాలు ఇంటో ఎట్టగొట్ట కలిసిపోయింది. పిల్లల ఫీజులే కట్టమా, డోకరాలే కట్టమా. ఈ వల్ల సంవత్సరానికి 2 సార్లు మారవలసి వస్తుంది. ఈ వల్లకే అయిపోతున్నాయి డబ్బులు వచ్చినాయి.
మళ్ళీ ఈ 4 నెలలు కూర్చుని అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ 4 నెలల అప్పులు మళ్ళీ అప్పుడు ఒక 400 అప్పుడు 400 మిగిలితే మళ్ళీ అప్పులు కట్టాల్సి వస్తుంది. ఇక ఇదే పని, మిగలటం లేదు. సబ్సిడీ మీద లోన్ ఇస్తే కొంతలో కొంత అన్నా కవర్ అవుతూ ఉంటాం మేము. వాళ్ళు కానీ ఆ సంవత్సరం వాళ్ళకి 25,000 ఇచ్చారు. మేము ఎప్పటి నుంచి ఏటా చేస్తున్నాం, మాకెందుకు ఇవ్వట్లా? మేము మత్స్యకారులం కదా. అంటే మీరు చెప్పండి, అంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది? ప్రస్తుతం వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది కదా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇట్లాగే ఇక ఏది ఇక జీవనం లేక ఎట్ట తిరుగుతూ ఇక ఉంటున్నాం. కానీ వెళ్తుంటే వల్ల పాడైపోతున్నాయి, వెళ్ళైపోతున్నాము, కూకుంటున్నాము. వెళ్తే అన్న పడతాయేమని అనుకుంటున్నాం కానీ పడతల్లా. వెళ్తున్నాం అట్ట వాళ్ళ కోసుకుని వచ్చి ఇంటికాడ మళ్ళీ కూకుంటున్నాం. పిల్లలు కూడా కూడి పెడతల్లా. ఏంటి రూపాయి తేపోతే ఎవరు పెడతారని వాళ్ళు తిడుతున్నారు. మేము వెళ్తుంటేనేమో మాకు పడతల్లా. పిల్లలకి మళ్ళీ చదువులు కూడా చెప్పించుకోలేని పరిస్థితి వచ్చేసింది మాకు. అధికారులు కానీ ఎవరైనా వస్తూ ఉన్నారా, మాట్లాడుతున్నారు అసలు మీతో? అసలు మాతో అసలు ఎవరిలో మాట్లాడతలే, మమ్మల్ని వాళ్ళు పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చెట్టు కాడే చెట్ల కాడ కూకోను ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఆ ఇళ్ళ కాడ మళ్ళీ పిల్లలతో తిట్టించుకోను, మళ్ళీ వచ్చి ఆ నావల కాడ కూకోను. మళ్ళీ వరద తగ్గిద్దామని చూస్తుంటే అటు వెళ్ళలేకపోతున్నాం, ఇటు ఇంటికాడ బాధలో చెప్పుకోలేకపోతున్నాం. పిల్లలేమో నాన్న ఫీజు కట్టాలని వాళ్ళు బళ్ళు. ఎన్ని చేపలు అసలు పడే చేపల అవకాశం కనబడుతుందా అసలు ఏమో? ఇప్పటికైతే లేదండి. ఇప్పుడు 3 నెలల మట్టి కూకుని తింటున్నాం. ఇంతవరకు అసలు ఏమీ లేదు. ఏమన్నా వచ్చి ఏమన్నా పట్టించుకుంటారనుకుంటే అధికారులు కూడా వచ్చి అసలు మాట్లాడతల్లా, మమ్మల్ని అసలు పట్టించుకునేదే లేదు. ఓట్లకు మట్టుకు దండాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంతవరకు అసలు మమ్మల్ని పట్టించుకోతల్లా. ఏమన్నా చూద్దామన్నా అసలు వచ్చి ఏటుకాడికి వచ్చాను ఎట్ట ఉండాలయ్యా అని కూడా భోజనం ప్యాకెట్లు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు ఇంతవరకు. మళ్ళీ మా పిల్లలు ఇంటికి వెళ్తేనేమో బేటీ దొంగలుతున్నారు, వెళ్ళి తిండి ఎట్టగొట్టని. ఇక్కడికి వస్తేనేమో దీంట్లోనేమో చేపలు పడతల్లా, పాడు పడతల్లా. ఇంకేం చేయము. కట్టగా ఇక వరద తగ్గిద్దామని చూస్తున్నాం. అది తగ్గేది లేదు. ఆ దిగు వాళ్ళకి వేస్తున్నారు కానీ డబ్బులు, సముద్రం వాళ్ళకి మాకు మట్టుకు ఆ డబ్బులు అసలు వెయ్యేతల్లా. వాళ్ళే మడుసులో లేకపోతే మేము పల్లికారులం కాదు. మేము అసలు ఏంటో ఇక మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే వీరు చెప్తుంది కూడా ఏదైతే మొత్తం మత్స్యకారులకు సంబంధించి కూడా మొత్తం ఏదైతే అత్యంత దుర్భరమైన పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గత 3 నెలలుగా అటు చేపలు లేక అటు ఇంటికి వెళ్ళలేక కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లు కూడా ఆగిపోయినాయి ప్రస్తుతం. అటు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, కడుపు నిండా భోజనం కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కూడా వరద ప్రవాహం కొనసాగుతున్న సమయంలో ఒక్క చేప కూడా పడడం లేదు. రోజుకి 203 రూపాయలు 200-300 సంపాదించడం గగనం అయిపోయిందంటూ కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నదిలోకి ఒకవైపు 2 నెలల పాటు నదిలోకి వెళ్ళకూడదని ఒక నిషేధం ఉంటుంది. అది జూలై ఆగస్టు నెలలో, ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ కూడా మొత్తం వరద ప్రవాహాలు కొనసాగుతున్న సమయంలో కూడా వీరంతా కూడా రోడ్ల మీదే అటు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత చేపల వేటకు వెళదామంటే కూడా నెలల తరబడి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మత్స్యకారులకు సంబంధించి కూడా వీళ్ళ ఆవేదన అయితే ప్రభుత్వం ఒకసారి కన్నెత్తి చూడాల్సినటువంటి అవసరం అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే సముద్రంలో చేపల వేటకు వెళ్ళే వారికి బెనిఫిట్స్ ఇస్తున్నారు, కానీ నదిలో చేపలు పట్టే వారిని మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలే నదిలో చేపలు లెక్క అల్లాడిపోతుంటే వీరి పాలిట నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ శాపంగా మారింది. పవర్ స్టేషన్ నుంచి పవిత్ర సంగమం వద్దకు వేడి నీళ్ల రూపంలో నీరు రావటం అక్కడ నుంచి నదిలో కలుస్తూ ఉంటాయి. దీంతో పవిత్ర సంగమం ఎగువ దిగువ 3 కిలోమీటర్ల మేడ వేడి నీళ్లు ఉంటున్నాయి. దీంతో చేప ఉబ్బిపోయి పావు గంటలోనే చనిపోయే పరిస్థితి. అవి తినడానికి కూడా పనికిరావు. ఈ పరిణామాల మధ్య మత్స్యకారులందరికీ కలిపి 20 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. కానీ అది అమలు కావటం లేదు. తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఒక్కసారి వెనకాల ఉంది చూడండి. నేను చూపిస్తుంది నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. ఈ పవర్ స్టేషన్ నుంచి వేడి నీళ్లు మొత్తం ఈ మార్గం ద్వారానే వస్తూ ఉంటాయి. ఈ మార్గం నుంచి వచ్చిన తరువాత వేడి నీళ్ళు మొత్తం కూడా నదిలో ప్రవహిస్తుంది. దీంతో చేపల వేట కూడా ఇక్కడ ఉండని పరిస్థితి. దాదాపు కిలోమీటర్ల మేర మొత్తం కూడా వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతంలో ఎవరు కూడా చేపలు పట్టరు. అందుకని మత్స్యకారులకు సంబంధించి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్కి సంబంధించి యాజమాన్యం
20 లక్షల రూపాయలు ప్రతి ఏడాది ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఎక్కడా కూడా 20 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు దాఖలాలు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు మత్స్యకారులు అటు ఏదైతే ఫ్లోటింగ్ ఉంటుందో దానివల్ల దాదాపు 3 నెలల పాటు అటు నదిలోకి వెళ్ళలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వేడి నీళ్లతో కూడా మొత్తం వీళ్ళు ఇక్కడ ఒక దగ్గరలో కూడా చేపలు పట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వేడి నీళ్లతో చేప గనక ఉంటుంది కాబట్టి అది ఉబ్బిపోయి ఎందుకు పనికి రాకుండా ఎవరు తినని కూడా ఉంటూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి భవానీపురంలో పంప్ స్టేషన్ ఉంది. పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి నేరుగా థర్మల్ పవర్ ప్లాంట్కి వస్తూ ఉంటుంది. అక్కడ విద్యుత్తు మొత్తం రెడీ అయిన తర్వాత వేడి నీళ్లు కాలువ ద్వారా మొత్తం ఇక్కడికి ఈ మార్గం ద్వారానే వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అయ్యి మొత్తం వేడి నీళ్ళు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దాంట్లో చేప ఇక్కడ బతికే ప్రసక్తి కూడా ప్రశ్న లేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ నుంచి కిలోమీటర్ల మేర మొత్తం కూడా వేడి నీళ్ళ ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇక్కడ నుంచి దుర్గాఘాట్ వరకు కూడా వేడి నీళ్ళు అనేది ఉంటుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అంటే ఎటువంటిది ఉంటుందండి ఇక్కడ పరిస్థితి? అంటే వేడి నీళ్ళ ద్వారా మొత్తం అటు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వస్తూ ఉంటే వేడి నీళ్ళు అంటే ఎటువంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? దాదాపు ఎటు చూసినా కానీ 1.5 కిలోమీటర్లు దాదాపు వాటర్ వెళ్ళిపోతుందండి. వాటర్ ఆ వేడి నీళ్ళ మూలాన మేము ఈ థర్మల్ పవర్ స్టేషన్ వేడి నీళ్ళ మూలాన మా వాళ్ళు ఈ వేడి నీళ్ళు తాగితే కామెర్లు ఇలాంటివి కూడా బాగా రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాకు ఇంకా చెప్పాలంటే దీని మూలాన చేపలు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ వేడి నీళ్ళ మూలాన చేప పాడైపోతుంది. బతికుండా చేపే ఉడికిపోయిన తర్వాత 10 నిమిషాలకి అది ఇక తినడానికి కూడా పని చేయదు, పారేస్తామే. మాకు అదృష్టం ఏంటంటే పట్టిసీమ నీళ్ళు వస్తాయండి మాకు. ఈ పట్టిసీమ నీళ్ళ మూలాన ఈ 1-2 నెలలు మాకు ఉపశమనం ఉంటుందండి. చెప్పాలంటే ఆ పట్టిసీమ నీళ్ళ మూలాన చంద్రబాబు గారి దయ వల్ల ఆ 2 నెలలు కూడా మేము కొంచెం చేపలు ఇక్కడ వేసుకొని చేస్తున్నాం. అంటే ఆ 2 నెలలు ఇదిగానే అయిపోయిందంటే ఈ థర్మల్ స్టేషన్ వల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చూస్తున్నారు. కానీ మొన్న ఎన్ని వదిలారంటే మామూలుగా వదల్లా వాటరు, బూడిద నీళ్ళు అవన్నీ బూడిద దెబ్బలేనండి వచ్చేసినాయి ఇక్కడికి వచ్చేసి. అసలు మా వాటర్ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మాకు ఆ పట్టిసీమ నీళ్ళ మూలాన కొంచెం ఉపశమనం ఉంటుంది, కానీ తర్వాత అసలు ఉండదు సార్. చేప పిల్ల అనేది బతకదు ఇక్కడ. చేప అనేది ఉండదు. ఆ వేడి నీళ్ళకి బతికుండా చేపే ఉడికిపోతుంది, తినడానికి పని చేయదు. మేము దాన్ని మోసం చేసి మా వాళ్ళు అమ్మాలంటే అమ్మలేరు జనాలకి. అందుకని అసలు ఎక్కడ చూసినా కానీ వేడి నీళ్ళు ఇటు గుంటుపల్లి ఒకటికి సూరాపాలెం దాకా వెళ్ళిపోతుంది, ఇటు వచ్చేదానికి బోరిపాలెం దాకా వెళ్ళిపోతుందండి. ఈ నెల 2 నెలలు పోయిన తర్వాత మీరు వచ్చి ఒకసారి చూడండి, మేము చెప్పేది అబద్ధం అయితే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రకారం పట్టిసీమ నుంచి కూడా వాటర్ ఇట్టే వస్తుంది కదా, అప్పుడు ఈ వేడి నీళ్ళు కూడా మిక్స్ అయిన తర్వాత కొంత తగ్గుతూ ఉంటుంది కదా? అవును సార్. ఆ పట్టిసీమ నీళ్ళు వాటర్ వస్తాం వల్లనే ఒక 2-3 నెలలు మాకు ఉపశమనంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏటాడుకుంటాకి చేప నిల్వ ఉండటానికి కానీ ఆ పట్టిసీమ నీళ్ళు కూడా రాకుండా ఉంటే అసలు చేప ఇక్కడ ఉండదు. ఏదన్నా 1 పడిన చేప అయినా సరే ఉబ్బిపోతుంది, బతికుండగానే ఉబ్బిపోయి ఉడికిపోతుంది అనమాట. మనం కూర ఎట్ట వండుతామో ఆ విధంగానే ఈ వేడి నీళ్ళు ఉడికిపోతుంది చేప. అంటే ఇప్పుడు మీరు దాదాపు ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా ఈ చేపల వృత్తిలో 450 మంది పైగానే ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే వీరంతా ఎక్కడెక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుంటారంటే ఈ లొకాలిటీలో పట్టుకోవడానికి అవకాశం లేదని చెప్తూ ఉన్నారు కదా? అవును సార్. మేము చేపలు యాడ్ చేయాలంటే ఇటు గుంటుపడి దాటి వెళ్ళిపోవాలి, తుమ్మలపాలెంలో ఏమన్నా, లేదంటే ఇటు బోరిపాలెం ఉర్దండాయపాలెం అక్కడ వైకుంఠపురం వరకు వెళ్ళాల్సిందే సార్. మా ఈ ఏరియాలో చేపలు పడతా కుదరదు అసలుకి. అంటే ఇప్పుడు మీకు అనౌన్స్మెంట్ చేశారు 20 లక్షల రూపాయలు ఇస్తాను అనేది, ఏమైనా ఇస్తున్నారా? అసలుకి ఏమి ఇవ్వట్లేదు సార్. ఇంత మట్టికి మాకు ఇచ్చిన దాఖలు కూడా లేవు. మేము దాని మీద పోరాటం కూడా చేయాలని మా సొసైటీలో అందరూ ఒక రోజున కూర్చొని మాట్లాడుకొని దాని మీద ధర్నాకు కూడా చేస్తాకు కూడా మేము పెద్ద ఉద్యమంగా వెళ్ళాలనుకుంటున్నాం సార్. అంటే పొల్యూషన్ ద్వారా కూడా చేపలకు ఇబ్బంది కదా? పొల్యూషన్ ద్వారా అసలు చేప గుడ్డుతో సహా చచ్చిపోతుంది సార్, అంత వీట్ వస్తుంది. వీటి కూడా మనం గీజర్లో వాటర్ ఎంత వీట్ ఉంటుందో అంతకంటే ఇంకా దారుణంగా వస్తుంది, అంత వీట్ వస్తుంది. దాని మూలన చేప ఉండదుగా. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే నార్ల తాతారో థర్మల్ పవర్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి వేడి నీళ్ళు ఈ మార్గం ద్వారా వస్తుంటాయి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కృష్ణా నదిలో కలుస్తాయి. ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర దిగువకు 2 కిలోమీటర్ల మేర పైకి వస్తుంది. ఈ ప్రాంతంలో చేపలు అనేది పట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఈ వేడి వాటర్కి ఇక్కడ చేపలు
మొత్తం కూడా ఉబ్బిపోయి అక్కడ ఎందుకు పనికి రాకుండా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అంత వేడి వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళకి దాదాపు ఒక 20 లక్షల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామని కూడా అటు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి. ఒకవైపు ఫ్లడ్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆ సమయంలో ఆ 2-3 నెలలు ఏదైతే ఉందో ఆ ఇబ్బందుల సమయంలో వీళ్ళు ఇస్తుంది దాంతో కొంత ఉపశమనం వస్తుంది అనుకుంటే వీరు కూడా పట్టించుకునే పరిస్థితి అయితే మత్స్యకారుల నుంచి అయితే కనబడుతూ ఉంది. నదిలో చేపల వేట ఒక ఎత్తైతే ఫెర్రీ ఘాట్ వద్ద నదిలోకి వెళ్లి చేపలు తెస్తారని ఎదురు చూసే కొనుగోలుదారులు మరోవైపు. దాదాపు ప్రతిరోజు 60కి పైగా నాటు పడవలతో చేపల వేటకు వెళ్తారు. నదిలోకి వెళ్లిన వాళ్లకు అరకుర గురకలు తప్పితే రాగంటి బొచ్చలు పడటం లేదు. దీంతో చేసేదేమీ లేక దీనంగానే బతుకులు గడుపుతున్నారు. 3 నెలలుగా వరదలకు తోడు ప్రభుత్వ ఆంక్షలతో వ్యాపారాలు లేక డీలా పడుతున్నారు మత్స్యకారులు. చేపలు పట్టేవారిది ఒక కథ అయితే అమ్మేవారిది మరొక కథ. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే బోట్లో తెల్లవారుజామున 3 గంటలకు వెళ్తే ప్రస్తుతం ఇప్పుడు తీసుకొచ్చారు. ఏ చేపలు పడినాయో ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ గురకలు ప్రస్తుతం ఇవన్నీ కూడా గురకలు ఎంతెంత చిన్న సైజు ఉన్నాయో కూడా ఒకసారి చూడొచ్చు. దాంతోపాటు రాగంటకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు కేవలం 4 చేపలు మాత్రమే, అది కూడా కేజీవి. మరొక చూడొచ్చు, అవి కూడా రాగంటి ఒకసారి చూడొచ్చు. దాదాపు 1.5 కేజీల సైజు 2 కేజీల మధ్యలో ఉండేవి కేవలం 5 మాత్రమే ఉన్నాయి. అంటే 3 గంటలకు వెళ్ళిన వాళ్ళు ప్రస్తుతం ఈ మధ్యాహ్నం సమయానికి ఈ టైంకి వచ్చారు. కేవలం చూడొచ్చు. ప్రస్తుతం ఒకసారి మాట్లాడదు ఒకసారి. అంటే ఇది ఎటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? మీరు ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తే మీరు అమ్మే పరిస్థితి ప్రస్తుతం ఆ వ్యాపారం జరుగుతుందా? తక్కువ అన్న, వాళ్ళు తెస్తేనే మేము అమ్ముకుంటాం. 10 పడవలు తెచ్చినాయి అనుకో, మనిషికి 3 కేజీలు 4 కేజీలు అలా పడుతున్నాయి. ఇదివరకులాగా ఏరొచ్చి 3 నెలలు, ఇప్పుడు ఏటలు బేరాలు అలా ఉంది ఇప్పుడు పొజిషన్. అంటే ప్రస్తుతం ఇప్పుడు కొంత ఫ్లడ్ ఇంకా 50,000 క్యూసెక్లు ఉంది. ఇంకా తగ్గల ఓడి తగ్గితేనే ఏమన్నా చేపలు పడతాయి, అప్పుడు దాకా పడవు మనకి. అంటే మొత్తం ఎంతమంది ఆ నదిలోకి వెళ్ళేవారు? ప్రస్తుతం ఎంతమంది వెళ్తూ ఉన్నారు? పొద్దున వీళ్ళు ఒక్కళ్ళు వెళ్ళారు, అంటే వెళ్తున్నారు తక్కువ పడుతున్నాయి. వీళ్ళు పొద్దున 3 వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు, అవి పడ్డాయి. మామూలుగా వస్తాయి ఒక 700 వస్తాయి, 800 వస్తాయి 3 మీద. పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చారు మళ్ళీ. ఆ గురకలు మొత్తం కూడా ఎన్ని ఉంటాయి? ఎంత అమౌంట్ వస్తుంది అవి కనుక అమ్మితే? గురకలు కేజీ వచ్చి 50 రూపాయలు అన్న అమ్మేది. మామూలుంటే ఒక 30 కేజీలు ఉంటాయి, 1500. నేను కేజీకి వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు మార్జిన్. వాళ్ళకి 60కి అమ్మితే 40 ఇస్తాం, 70కి అమ్మితే 50 ఇస్తాం. అలాగా 20 రూపాయలు మార్జిన్ చూసుకుని 4 ఇస్తాం. ఈ రాగంటి బొచ్చుకి సంబంధించి రాగండి ఇప్పుడు ఒక రేటు లేదు, 250 అమ్మితే 170 అలా ఒక రేటు కాకుండా అమ్మిన బట్టి ఇస్తాం. కార్తీక మాసాలకి ఇప్పుడు రేట్లు తగ్గినాయి. అంటే గతంలో వ్యాపారం ఎలా ఉండేది? ప్రస్తుతం ఈ 3 నెలల నుంచి ఫ్లడ్ వస్తూ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? గతం మీద ఇప్పుడు తక్కువ, 3 నెలల నుంచి సరిగ్గా లేదు వ్యాపారాలు, అలా ఉంది. అంటే ఇప్పుడు నదిలో చేపలు తీసుకురావడం వల్ల ఇప్పుడు మీకు సేల్ ఇక్కడ తగ్గిపోయిందంటే కదా? అంతే కదా మరి. ఇప్పుడు నదిలో చేపలు పడితేనే మాకు ఉండేది, మాకు రూపాయి వచ్చింది, వాళ్ళకి రూపాయి వచ్చింది. అలాగా ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు మనం కూడా. ఏదైతే నదిలో చేపల వేటకు వెళ్తున్న క్రమంలో కూడా దాదాపు ఇక్కడి నుంచి ఫెర్రీ ఘాట్ నుంచి 60 బోట్లు వెళ్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం 10 వెళ్ళడమే కూడా గగనం అయిపోయినటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిఫ్ట్ వెళ్తారు. మళ్ళీ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఒక రౌండ్ వెళ్తారు. కానీ ప్రస్తుతం ఉదయం వెళ్తున్నారు. ఉదయం కూడా వెళ్తున్న సమయంలో కూడా అవి పడేదాకా కూడా కొంత ఎదురు కొంతైనా పడితే కనుక ఆ రోజు కొంత గడుస్తే పరిస్థితి ఉంటుంది కూడా వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఇక్కడ వస్తుంటారు. బయట నుంచి కూడా కొనేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫెర్రీ ఘాట్ అంటేనే చేపలకు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి చేపలు చూసి, చిన్న సైజు చేపలు చూసి మొత్తం కూడా వెనుగుదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 3 నెలల నుంచి కూడా మొత్తం ఇక్కడ చేపల లేక కూడా మొత్తం అటు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు లోపల నదిలో చేపలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బయట వాళ్ళ దగ్గర నుంచి చేపలు కొనుగోలు చేసే వ్యాపారస్తుల పరిస్థితి కూడా మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే చేపల వేటనే వృత్తిగా నమ్ముకొని మిగతా వ్యాపారులు కూలి పని చేతకాక ఇళ్లకే పరిమితం అవుతున్నారు మత్స్యకారుల కుటుంబ సభ్యులు. భర్త పిల్లలతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్లి దొరికిన చేపలు అమ్ముకొని కడుపు నిండా భోజనం చేసేవాళ్లమని, కానీ గత 2.5 నెలలుగా నదిలో వరద ప్రవాహం తగ్గక చేపల వేట లేక తినడానికే బతుకు భారంగా మారిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే 10 కిలోల బియ్యంతోనే పొట్ట నింపుకుంటున్నామని చెప్తున్నారు. నదిలో చేపలు పట్టే మత్స్యకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. కుటుంబాలకు పైగా మత్స్యకారులు నదిలోకి వెళ్తేనే చేపలు దొరికితేనే జీవనం సాగేటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఏం వయసు దాదాపు 80 ఏళ్ళు
ఇప్పుడు ప్రతిసారి కూడా చేపల వేటకి వెళ్తారు. ప్రస్తుతం అమ్మమ్మ ఎట్లా ఉందమ్మా పరిస్థితి? మేము వస్తామే కదా, వెళ్తలేదు. ఏరు వచ్చింది, ఇక వెళ్ళే పని లేదు. వెళ్తున్నామో పడతలేదు, పోలేదు. మరి ఏం చేస్తావు? అంటే ఎప్పటి నుంచి అమ్మా ఈ పరిస్థితి మొత్తం? ఏరు వచ్చిన కాడ నుంచి 2 నెలలు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? అంటే మీకు ఏమైనా వస్తున్నాయా బెనిఫిట్స్? అట్లా 4 రోజులు అన్నం పెట్టారు, ఇక అంతే, ఇక ఏమి లేవు. ఒకసారి మీరు చెప్పండి అమ్మా, అంటే మీ వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారా? ప్రస్తుతం ఎటువంటి అంటే ఇబ్బంది ఏముంది? చేపలకి వెళ్తున్నారు, చేపలకి వెళ్తామే, తిరిగి రావడమే, ఏం పడతల్లా. ఎవరికి వెళ్ళాయి, వెళ్తాం రావడమే, ఇక లేదు. ఈ ఆయిల్ బొక్క, మళ్ళీ ఇదంతా బొక్క, మనకి దోసుకునే పని లేదు. 10 కిలో ఎన్ని రోజులు వస్తాయి? 10 కిలో కోట బియ్యం ఎన్ని రోజులు వస్తాయి? ఆయిల్కే కావాలి. అది మీరు చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బంది ఉంది ప్రస్తుతం? అంటే మొత్తం మీ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు కదా? 3 నెలల నుంచి వరదండి. పనులు చేసుకుంటా ఏట పడతల్లా, పిల్లల ఫీజు కట్టుకుంటాకి ఏతన అవుతుంది. అంతే, తిరిగి రావటమే. పిల్లల ఫీజు కట్టుకుంటాక కూడా ఉంటలా, చేపలు పడతలేదు. ఏటకి ఇప్పుడు వెళ్తలేదు మళ్ళీ. అంటే మీ ఇంట్లో ఎవరు వెళ్తారమ్మా చేపల వేటకి? మా అబ్బాయిలే బేరాలు చేసేది. అది ముగ్గురు చేస్తారు. వాళ్ళ నాన్నను ఇద్దరు, మా అబ్బాయిలు ఇద్దరు చేస్తారు. అంటే ఎన్నింటికి వెళ్తారు, ఎన్నింటికి వస్తారు? ఎంత ఏమైనా పడుతున్నాయా లేదా? 5ంటికి వెళ్తారండి. 5ంటికి వెళ్ళి మధ్యాహ్నం ఎండెక్కిన దాకా ఉంటారు. మళ్ళీ పద్దాకా మళ్ళీ ఒక పూట వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఆడే ఉంటారు. పడతలేదు, పడతం లేదు, తిరిగి వస్తామే. మీరు చెప్పండి అమ్మా, అంటే మీ ఇంట్లో ఎవరు వెళ్తున్నారు వేటకి? మొత్తం అది ఏమైనా వస్తున్నాయా అసలు? మొత్తం ఏమైనా బాబు వెళ్తాడు, పడతలేదు. వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు, అంతే, ఏమి లేదు. తిరిగి వస్తాం వెళ్ళి, అది ఇంకా అంతే. మాది అంతే. మా ఆయన వెళ్తాడు, వేటలకి వెళ్ళడమే కానీ ఏమి పని లేదు, ఏమి చేసి పని లేదు. 3 నెలలు బట్టి ఏమో ఇబ్బందిగా ఏడుతుంది. చాలా బాధలు పడుతున్నాము. ఒక కోట బియ్యం తింటున్నాము. ఆ కోట బియ్యానికన్నా సరే కానీ 10 కేజీలు బియ్యం వస్తున్నాయి. మా ఆయనకి నాకు. నా 10 కేజీలు బియ్యం ఎన్ని రోజులు వస్తాయి? చాలదన్నా చాలలేదు. చూస్తేనేమో వరద ఇప్పుడు ఒక 4 రోజులు 5 రోజులు భోజనాలు పెట్టారు, అంతే అనేసారు. ఇంక తుడిచేసుకున్నారు, మీద కూడా తూడుకున్నారు, ఇంకంతే. మీరు చెప్పండి అమ్మా. వరద వచ్చి 3 నెలలు అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఏటకి వెళ్తున్నారు కానీ ఏ చేపలు అట్లాంటివి ఏం పడట్లేదు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటానికి కూడా ఏమీ లేదు. మాకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో జరగడానికి కూడా. ప్రస్తుతానికి ఆ వరదలు తగ్గి, ఆ ఎట్లో ఒడి తగ్గితే వెళ్ళొచ్చిన వాళ్ళకి ₹1 ఉండి స్కూల్ ఫీజుకి తింటాక అట్లాంటివి ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి? గత 3 నెలల నుంచి ఇట్లాగే జరుగుతుందండి. వస్తుంది, తగ్గుతుంది. ఇంకా చేపలు అసలు అలా వెళ్ళిన వాళ్ళకి కూడా పడట్లా. అంటే ప్రజాప్రతినిధులకు కానీ అటు అధికారులకు కానీ ఏమైనా చెప్తూ ఉన్నారా? వింటున్నారా వాళ్ళు ఏమైనా? వాళ్ళ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏదో వచ్చిన రోజులు 2 రోజులు పట్టించుకుంటారు, తర్వాత మా ఊళ్ళేనండి అదంతా. మీరు చెప్పండి, అంటే ఎప్పుడు వెళ్తారు వేటకి మీరు? ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మేము 4ంటికి వెళ్తాం సార్. ఇప్పుడు వెళ్తాం, పొద్దుగు మాటలో 4ంటికి వెళ్తాం. అక్కడ వేసి వస్తాం. వేసి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారు 4ంటికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అట్లా చేపలు ఏం పడ్డామని తీసుకొస్తాం. కానీ పడతలేదు చేపలు మాత్రం. గడుతులేదు. ఇంట్లో 4 ఉన్నాం మేము. 4 ఇక్కడ పోసిన 150 దొరికితే నడుస్తుందండి. అలా అది జరిగేది. ఇప్పుడు ఈ చేతమే కానీ అసలు ఆధారం అనేది లేదు మాకు. మత్స్యకారులకి మాత్రం అస్సలు ఆధారం అనేది ఏమి కూడా లేదు. చేపలు ఉంటేనే మాకు బతుకు, లేకపోతే మాకు జీవనాధారం లేదు. అంటే మీకు చాలా బెనిఫిట్స్ అని చెప్తూ ఉన్నారు. మత్స్యకారులను ఆ విధంగా ఆదుకుంటాం, ఈ విధంగా ఆదుకుంటాం, ఏమైనా అందుతున్నాయి అసలు? ఏమి అసలు ఇంతవరకు రూపాయి మాకు అందలేదండి, రూపాయి. కాకపోతే అది చెప్తున్నారు, టీవీలో వింటున్నాం, అన్నీ వింటున్నాం, కానీ సహకారం అనేది లేదు. వరద వచ్చింది, కనీసం 10 కేజీలు బియ్యం ఇచ్చిన వాళ్ళు లేడు, 5 కేజీలు బియ్యం ఇచ్చిన వాళ్ళు లేరు, మా ఎదరు చూసిన వాళ్ళు లేరు. కాదు 4 రోజులు భోజనం పెట్టారు. కాకపోతే 4 రోజులు భోజనం పెట్టారు. ఇక అంతే. మునిగిపోయినా సరే రూపాయి ఎవరికి ఇవ్వలేదు. వచ్చి రాసుకునేవాళ్ళు లేడు, ఇట్లా చూసేవాళ్ళు కూడా లేరు. మాకు ఇంతవరకు ఆధారం ఏమీ లేదండి. అది అంటే 3 నెలల బట్టి చేపల వేట లేదు అంటే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం? ఇబ్బందులు అంటే ఏముందండి, వెళ్తాం, తిరిగి వస్తాం, ఆయిల్ అప్పు చేసుకుంటామే, ఏం రూపాయి ఆదాయం లేదు. బియ్యం ఒక కోట బియ్యం వస్తాయి, ఆ 10 కేజీలు ఎట్ట ఒకటి తింటాం, అప్పులు చేసుకొని తింటాం. మళ్ళీ డాక్రా గోపులు ఉన్నాయి, ఈ డాక్రా గోపులు అప్పు చేసుకొని కట్టుకుంటాం ఎవరి కాళ్ళే. మీరు చెప్పండి, అంటే ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తుంది? మొత్తం అంతా చెప్తూ ఉన్నారు. మొత్తం 3 నెలల నుంచి వరద వస్తుందండి.
తగ్గడం రావడం చేపలకి వెళ్ళలో కుదరట్లేదు. పెట్టుబడి పడవ ఇంజిన్ కలిపి 1,50,000 అయింది. ₹1,00,000 అల్లండి. పెట్టుబడి పెట్టాం కానీ రూపాయి పోవట్లేదు. అందరికీ ఇబ్బందులుగా ఉండి పిల్లల ఫీజులు అన్నిటికీ ఇబ్బందిగా ఉందండి. అంటే ఇప్పుడు మొత్తం ఒకసారి నదిలోకి వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రస్తుతం ఆ డబ్బులేని వచ్చే పరిస్థితి ఉందా? మినిమం ₹200 ఆయిల్ పెట్టాలి. ₹200 ఆయిల్ పెట్టాలి మినిమం. పడ్డా పడిపోయినా సరే పగలు వెళ్తాము, నైట్ వెళ్తాము, ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్తాము. కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం ఫ్లడ్ వల్లేనా లేకపోతే? ఫ్లడ్ వల్లే. చేపలు అసలు లేవు. అంతకుముందు అంటే పడ్డాయి, నీరు వచ్చినప్పుడు పడ్డాయి. ఈ సంవత్సరం రూపాయి బిల్ల కూడా రాలే వరకు. ఒకసారి చూడచ్చు మొత్తం కూడా వీళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే చెప్పండి అమ్మా. అంటే ఇబ్బందిగానే ఉందండి. ఏటలు పడతలేదు. పొద్దున్నే వెళ్తారు, సాయంకాలం వచ్చేస్తారు. ఈ ఏళ్ళు కూడా వెళ్తారు, ఏమీ రావు. అది పొలం పళ్ళు కూడా మాకేమి లేవు. వెళ్తే ఏటకి అది ఇతర వ్యాపారాలు ఏవీ లేవు, ఓన్లీ చేపల వేట మాత్రం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళతో పాటు వీళ్ళు కూడా చేపల వేటకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఖాళీగానే ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్న దాని ప్రకారం కూడా ఉదయం 4-5 గంటలకు వెళ్తారు, మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా ఉంటారు, మళ్ళీ 3 గంటలకు వెళ్తారు, రాత్రి దాకా ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట వల వేసిన తర్వాత ఉదయం కూడా దాకా ఉంటారు. కానీ ఒక్క చేపలు కూడా పడని పరిస్థితి, రోజువారీ గడవడం కూడా చాలా కష్టంగా ఉందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అందరితో మాట్లాడిన సందర్భంలో కూడా ఏదైతే ప్రభుత్వం కొంత బెనిఫిట్స్ కనిపిస్తుందంటే కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళెవ్వరికీ కూడా అందట్లేదని చెప్తుంది. ఎందుకంటే ఒకవైపు సముద్రంలో మత్స్యకారులకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో అవి కూడా మాకు ఇవ్వాలంటే కూడా వీళ్ళైతే ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వరదలు వచ్చిన ప్రతిసారి కూడా, ఎందుకంటే జూలై ఆగస్టుకి సంబంధించి చేపల గుడ్లు పెడతాయి కాబట్టి దానికి సంబంధించి మొత్తం గుడ్డు అవుతుంది కాబట్టి ఆ సమయంలో చేపల వేట 2 నెలలు కూడా వెళ్ళవద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. ఎవరిని కూడా లోపలికి కూడా పంపరు. కానీ దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ సంబంధించి కూడా ప్రస్తుతం ఫ్లడ్ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ కూడా దాదాపు 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో చేపలు ఎక్కడ దొరకని పరిస్థితి. దీంతో వీరంతా కూడా మళ్ళీ ఎదురు చూపులు చూస్తున్నారు. ఎక్కడ ఫ్లడ్ తగ్గితే ఎప్పుడు వెళ్దామని చూసిన కాలంలో దాదాపు 3 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కేవలం ఇళ్ళకే పరిమితం అవుతున్నాము, కానీ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎవరిని ఆదుకోలేదు. ప్రభుత్వం ఎప్పటికైనా నదిలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని ఆదుకోవాలంటూ కూడా వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీరప్రసాద్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. గత 2.5 నెలలుగా నదిలో చేపలు వేటలేక అల్లాడిపోతుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. సముద్రంలో వేటకు వెళ్లే వారికి వరాలు మాకేమో మొండి చేయ అంటూ ప్రభుత్వం తమని అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.